ప్రియమైన సోదర సోదరీమణులకు మీ అఫ్రిన్ అర్ఫా షేక్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం పలుకుతుంది. నేను మీ వాజిద్. వెల్కమ్ బ్యాక్ టు అఫ్రిన్ అర్ఫా షేక్ యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో ఫ్రెండ్స్, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకి, నా సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఇంకొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. హలో ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ పకోడీ ఎలా చేయాలో నేర్చుకుందాము. ముందు స్టవ్ వెలిగించుకొని దాని మీద బాండలు పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని అందులో వేసేసి బాగా దూరగా వేయించుకోవాలి. అంటే చికెన్ మనకు బాగా ఉడికిపోవాలన్నమాట. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఆ చికెన్ పకోడీకి ఏమేమి వేసి కలుపుకోవాలి అని అంటే, కార్న్ ఫ్లోర్, అలాగే వేసుకోవాలనుకుంటే కొద్దిగా శనగపిండి వేసుకోవచ్చు, మిర్చి, అల్లం పేస్ట్, తర్వాత వచ్చేసి సాల్ట్, కొద్దిగా ఫుడ్ కలర్, ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసి ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ పెట్టుకుంటే ముక్కకి బాగా పడుతుంది మసాలా మొత్తం. ఆ తర్వాత దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 1 అవర్ ఆర్ 2 అవర్స్ ఉంచిన తర్వాత అవి తీసేసి మనం ఇలా బాండిలో వేసేసి కడాయిలో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని వాటిని బాగా ఫ్రై అయింది, మనకు చికెన్ ఉడికింది అన్నప్పుడు ఒకసారి చూసుకొని ముక్కని ఉడికిందా లేదా చూసుకొని వాటిని తీసి ఒక గిన్నెలో తీసేసుకొని దాన్ని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ అది. అలాగే ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే, మన దగ్గర టిష్యూ పేపర్ ఉందనుకోండి, ఆ తీసిన చికెన్ డైరెక్ట్ టిష్యూ పేపర్ మీద కనుక వేసేస్తే దానికి ఉన్న ఆయిల్ మొత్తం ఆ టిష్యూ పేపర్ లాగేసుకుంటుంది. మనకు ముక్కకి ఆయిల్ అనేది ఉండదు. అప్పుడు చాలా బాగుంటుంది. లైట్గా నిమ్మకాయ కనుక పిండుకొని, ఉల్లిగడ్డ చిన్న సన్న ముక్కలు తరుపుకొని పెట్టుకొని తింటే ఎక్సలెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ట్రై చేసి ఇది ఎలాగుంది, మీకు ఎలా వచ్చింది టేస్ట్ అనేది నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.